ఈ సంవత్సరము మనము దేవునిని ఆరాధిస్తూ మనము ఎంత దేవునికి సమీపముగా ఉంటున్నాము మనలను మనము పరిశీలన చేసుకోవాలి. మన జీవిత కాలమంతలో మనము దేవునికి ఏ విధమైన కృతజ్ఞతా భావాలు కలిగిన వారముగా ఉండాలి. క్రిస్మస్ దేవుడు మనకు అనుగ్రహించిన గిఫ్ట్ అయితే తిరిగి మనం క్రిస్మస్ ముగిస్తూ మనమేమి దేవునికి గిఫ్ట్ ఇస్తున్నాం? తన కుమారుడిని మనకు అనుగ్రహించి రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవటానికి దేవుడు మనల్ని దీవిస్తుంటే, ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనము దేవునిని ఆరాధించేటువంటి వారముగా మనము. పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటాడంటే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అని ప్రభు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ దినము దేవుడు మనలను తన అమూల్యమైన రక్తం అనే బాధల చేత, రుగ్మతల చేత, కష్టముల చేత మనలను కొన్నాడు దేవుడు. ఈ శరీరము, ఈ దేహము, ఈ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానం. ఈ దేహముతో అంట మనం ఏం చేయాలంట? దేవునిని మహిమపరచును. కీర్తనకాడంటాడు 100వ కీర్తన 2వ చరణంలో ఒక మాట అంటాడు, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.